నమస్కారం అండి. హరే శ్రీనివాస ఛానల్‌కి స్వాగతం. ముందుగా ఉగాది శుభాకాంక్షలు. విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఇక్కడైతే నిన్న తీశానండి వీడియో. లే నెక్స్ట్ డే అప్లోడ్ చేద్దామని చేస్తున్నాను. అంతా గడపకది పూజ చేసుకొని తులసమ్మకి అంతా పూజ చేసుకున్నాను. కొత్త సంవత్సరం కొత్తగా యూట్యూబ్ నేను స్టార్ట్ చేశానండి. బ్లాగ్ అనేది కూడా నేను కొత్తగా స్టార్ట్ చేశాను. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే సారీ అండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను. నా వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బ్లాగ్ అనేది అయితే నేను కొత్తగా ట్రై చేస్తున్నాను. ఇంతవరకు నాకు అసలు అలవాటు లేదండి. ఫస్ట్ టైం చేయడం కదా, కొన్ని మిస్టేక్స్ అయితే పోతాయి ఎవరికైనా. ఈ ఇయర్ వచ్చి నాది తులారాశి ఫ్రెండ్స్. తులారాశి వాళ్ళకి ఇయర్ కొంచెం బాగుంటుందంట. మీలో ఎవరైనా తులారాశి వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. కన్యారాశి వాళ్ళకి కూడా బాగుంటుంది. మా బాబుది కన్యారాశి, నాది తులారాశి. ఇంకా మా వారిది, మా చిన్న బాబుది అంత బాగాలేదు ఫ్రెండ్స్. వాళ్ళది ఒకళ్ళది మిథునం, ఒకళ్ళది వచ్చేసి మా వారిది అయితే తెలియదు ఫ్రెండ్స్. మా అత్తగారికి కూడా తెలియదు. నేనైతే వ్లాగ్ తీయాలని చెప్పి ఛానల్ నుంచి ప్లాన్ చేస్తున్నాను. ఈ రోజుకు కుదిరింది. తులసి ప్రతి అంటే అమావాస్య అయిపోయిన తర్వాత నేను తులసి కోట ఇలాగే కడుక్కొని బొట్లు పెట్టుకుంటాను ఫ్రెండ్స్. దేవుడి గూడు కూడా అమావాస్య అయిన మరుసటి రోజే నేను క్లీన్ చేసుకుంటాను. కొంతమంది అమావాస్య రోజు కూడా చేసుకుంటారు. ఇప్పుడైతే ప్రసాదాలు చేయడానికి అని చెప్పేసి ప్రసాదాలు తయారు చేస్తున్నాను. పొంగలి మెయిన్ కదా, పొంగల్ చేస్తున్నాను. ఇక్కడైతే పొంగల్ కోసం అనేసి బియ్యం కడుగుతున్నాను. మీ సైడ్ ఏమేం చేస్తారో కామెంట్ అయితే చేయండి. మా సైడ్ అయితే నాన్ వెజ్ కూడా కొంతమంది చేసుకుంటారు. కానీ నాకైతే పండగ రోజు నాన్ వెజ్ చేసుకోవటం ఇష్టం ఉండదు. అందుకైతే నేనైతే తేలేదు. ఈ పాలు వచ్చేసి తోడు పెట్టాలని చెప్పి కాస్తున్నాను. అందుకే వేలు పెట్టి చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి పాయసానికి కాదు, పెరుగు చేయటానికి. పెరుగు కానీ హీట్ చెక్ చేస్తున్నాను, అందుకనే వేలు పెట్టాను. పాయసంలో పప్పు కూడా వండుకుంటారు కదా, పప్పు వండడానికి అని చెప్పి అన్నీ రెడీ చేస్తున్నాను. పప్పు కూడా వండుతాను పాయసంలోకి. మీరు వండుకుంటారా పప్పు? అందరూ దాదాపు వండుకుంటారు అనుకుంటా. మీరేమేం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ పప్పుకి పెడుతున్నాను, తర్వాత పొంగల్ కనేసి పొంగల్ కూడా పెడుతున్నాను. నేనైతే ఇత్తడి గిన్నెలో చేస్తాను పొంగల్ మాత్రం. చిన్న చిన్న పనులు ఉంటే అవి కూడా చేసుకుంటున్నాను. పెరుగు తోడు పెట్టడం అలాంటివి. ఈ పసుపు దీనికి పొంగల్ తపాళ్ళకి పసుపు రాసి బొట్లు పెడతాను ఫ్రెండ్స్. పెట్టి అప్పుడు పొంగల్ చేస్తాను. ఇప్పుడైతే పొంగల్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా మీరు ఎలా జరుపుకున్నారు, మీరు ఏమేమి చేసుకున్నారో కామెంట్ అయితే చేసేయండి. కొత్త పని చేసేటప్పుడు ఎలా ఉండిద్దా అని చాలా ఎగ్జైటింగ్గా ఉండిద్ది ఫ్రెండ్స్. నేనైతే రోజు చెక్ చేసుకుంటూ ఉంటాను ఏమన్నా సబ్స్క్రైబర్స్ పెరుగుతారేమో అని, కానీ పెరగట్లేదు. డిసప్పాయింట్ అవుతూ ఉంటాను. మళ్ళీ నాకు నేనే లేదు, ఇంకా సక్సెస్ అవ్వాలి, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి మళ్ళీ నాకు నేనే చెప్పుకుంటాను. ఏదో ఒకరోజు సక్సెస్ అనేది వస్తుందని అనుకుంటూ ముందుకు వెళ్తున్నాను. నన్నైతే ఆదరించాలని కోరుకుంటున్నాను. నేను కోలాటం చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడే నేర్చుకుంటున్నాను. అంటే నేను నేర్చుకుంటూ 1 ఇయర్ అయితే అయ్యింది. అందుకనేసి నేను కోలాటం క్లాస్ లాగా పెడదాము, కొంతమందికి ఉపయోగపడతాయి
అని నేను స్టార్ట్ చేశాను. కొంతమంది టూ మచ్ కాస్ట్ తీసుకుంటారు ఫ్రెండ్స్ కోలాటం నేర్పించటానికి. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ వాళ్ళు వినాయక చవితికి వినాయకుడిని పెట్టుకొని వేసుకోవడానికి అని చెప్పి మాస్టర్ని మాట్లాడుకుంటే ఒక్కొక్క సాంగ్కి వచ్చి 1000 రూపీస్ తీసుకున్నారంట. అది విని నాకైతే నేను నేర్చుకున్నాను కదా, నేను నేర్చుకున్న విద్యని నలుగురికి ఉపయోగపడినట్లు ఉండిద్ది అన్నట్టు నేను ఇలా చెయ్యాలని ట్రై చేస్తున్నాను. ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. కొంతమంది నేర్చుకున్నా కూడా, ఒకళ్ళిద్దరు నేర్చుకున్నా కూడా నాయి చూసి నాకు హ్యాపీగా ఉండిద్ది. ఇక్కడైతే చట్నీ చేయాలి, టిఫిన్కి చట్నీ కూడా చేయాలి. గారెలు వేస్తున్నాను ఫ్రెండ్స్. గారెలు, పాయసం, ఇంకా ఉగాది పచ్చడి ఇవి చేస్తున్నాను స్పెషల్స్. పొంగలి ఇచ్చి నేను పాలతోనే చేస్తాను ఫ్రెండ్స్. ఇలా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో పద్ధతిగా చేస్తారు కదా. కొంతమంది అయితే అన్నం వండేసి అన్నం పాలు కాసి అలా కలుపుతారు. మాకు అలాగ ఇష్టపడరు మా ఇంట్లో. నేనైతే ఇలా చేస్తాను. పొంగలి పాలల్లోనే బియ్యం అన్నం అనేది ఉడికిస్తాను. బెల్లమే వేస్తాము పొంగల్లో. కొంతమంది షుగర్తో కూడా చేస్తారు. షుగర్తో అస్సలు తినరండి. షుగర్తో మాకు అసలు నచ్చదు. ఇంకా చిన్న చిన్న పనులన్నీ చేసుకొని చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. బ్లాగ్ తీయటం కూడా చాలా కష్టం. చేసే వాళ్ళకి మాత్రం నిజంగా చెప్పుకోవచ్చు, బ్లాగ్స్ చేసే వాళ్ళకి. నాకైతే 2 అవర్స్లో అయిపోవాల్సిన పని 4 అవర్స్ పట్టింది ఫ్రెండ్స్. కెమెరాలు అలా ఇలా సెట్ చేసుకొని చేయటం అంటే చాలా కష్టం. కష్టానికి ప్రతిఫలం ఉంటే బాగుండిద్దని నిజంగా నాకు కూడా ఇప్పుడు అయితే అనిపిస్తుంది. బ్లాగ్స్ చేసే వాళ్ళని నిజంగా గ్రేట్ అనే చెప్పొచ్చు. అదిగోండి ఫ్రెండ్స్, బెల్లంతోనే చేస్తాను. బెల్లం చట్నీకి పప్పులు వేపిస్తున్నాను. ఇప్పుడైతే ఉగాది పచ్చడికి పొంగల్ అవన్నీ అయిపోయాయి. అవన్నీ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఉగాది పచ్చడికి కలుపుతున్నాను. పొయ్యి మీద అయితే ఆయిల్ పెట్టి హీట్ చేసేస్తే గారెలు కూడా వేసేసుకోవచ్చు. ఇంకా ఈ 2 అయిపోతే పూజ చేసుకోవాలి. ఉగాది పచ్చళ్ళు అయితే నేను ఏమేమి వేస్తానంటే చింతపండు, మామిడికాయ ముక్కలు, ఇంకా కొంచెం ఉప్పు, కారం, ఇంకా వేపపూత వేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే అరటిపండు, గ్రేప్స్ అవి కూడా వేస్తాను. తేనె కూడా వేస్తాను. బాగుంటుంది తేనె వేస్తే. అది కొంచెం కారం, ఇందాక కొంచెం ఉప్పు వేసాను. ఇంకా అవన్నీ వేసుకొని కలుపుకొని ఈలోపు ఆయిల్ హీట్ అవుతుంది. వేపపూత ఫ్రెండ్స్, వేపపూత చూపిస్తున్నాను. అది రెడీ అయిపోయింది ఉగాది పచ్చడి. ఇప్పుడైతే గారెలకి రెడీ చేస్తున్నాను. జీలకర్ర వేయడం మర్చిపోయాను, ఇంకా జీలకర్ర వేసుకున్నాను. ఇంకా మా ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వచ్చినా, పండగైనా ఏదైనా ఫస్ట్ గారెలే వేస్తాం ఫ్రెండ్స్. మాకు మా అమ్మ వాళ్ళైనా మా అత్త వాళ్ళైనా అందరూ గారెలు. ఎవరైనా చుట్టాలు వచ్చారంటే కూడా గారెలే వేస్తారు మాకు. ఏప్రిల్ నెల కూడా రాలేదు ఫ్రెండ్స్, కానీ ఎండలు చాలా హీట్గా ఉంది. చూడండి అసలు ఎలా చెమట పట్టేసిందో. వంట చేయాలంటే చిరాకు వచ్చేస్తుంది. సమ్మర్ అంతా ఇంకా ఇంకా ఎంత పడాలో. అయిపోయింది ఫ్రెండ్స్, గారెలు అవన్నీ వేసేసుకున్నాము. ఇప్పుడు పూజ అయితే తీయలేదు. బ్లాగ్లో హారతి తీశాను. నాకు పూజ వీడియో తీయటం ఇష్టం ఉండదు. అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.